సో ఇమేజ్ ఉంది కదా, లాస్ట్ క్లాస్లో ఒక ఇమేజ్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను మీకు. ఇది దిస్ వన్ ఓపెన్ చేయండి. ఓకే. సో లాస్ట్ క్లాస్లో మనం ఎక్కడి వరకు కంప్లీట్ చేసాం మనం? సో ఇక్కడ వరకు 7 స్టెప్స్ కంప్లీటెడ్. ఓకే, 7 పాయింట్స్ కంప్లీటెడ్, 7 కాన్ఫిగరేషన్స్ కంప్లీటెడ్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4లో క్రియేట్ చేసాము. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ OBC5లో మనం ఏం చేసాము, అసైన్ చేసాం. ఓకే, నెక్స్ట్ డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్. సో డాక్యుమెంట్ టైప్ అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఏపిలో డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఎస్ఏపిలో డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటి? డాక్యుమెంట్స్ అంటే వేటికి ఉపయోగిస్తాము? డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ టైప్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ అంటారు. అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేయడానికి డాక్యుమెంట్ టైప్ అనేది ఉపయోగపడుతుంది. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. సో డాక్యుమెంట్ పైన ఎస్ఏ ఉందనుకోండి. ఎస్ఏ ఉంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని అంటాం. కేఆర్ ఉంటుంది. కేఆర్ ఉంటే వెండార్ ఇన్వాయిస్ అని అర్థం. కేజెడ్ ఉంటుంది. కేజెడ్ ఉంటే మీనింగ్ ఏంటి? వెండార్ పేమెంట్ అని. సో డాక్యుమెంట్ టైప్ అనేది ఏం చేస్తుంది? క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. సో అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేస్తుంది. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ట్రాన్సాక్షన్ కోడ్ OBA7 లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఎస్ఐపి ఓపెన్ చేయండి. సో డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. సో ట్రాన్సాక్షన్ కోడ్ OBA7 ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే పాత్ ద్వారా అయినా సరే చేయొచ్చు. ఓకే. సో మీకు OBA7 టీ కోడ్ ద్వారా ఎలా వెళ్ళాలో మీకు తెలుసు. సో మనం పాత్ ద్వారా వెళ్దాం. పాత్ ద్వారా వెళ్ళండి. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, డాక్యుమెంట్ టైప్, డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ ఎంట్రీ వ్యూ. మీరు ఫస్ట్ టీ కోడ్ ఓపెన్ చేద్దాం. టీ కోడ్ ఎలా ఓపెన్ చేస్తాము? అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లే కీ, IMG యాక్టివిటీ. సో లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్ మీకు తెలుసు కదా. సో లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. చూడండి, ఇవి లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. ఇవి OBA7. లేదంటే మీరు ఇక్కడ ఎగ్జిక్యూట్ పైన కూడా క్లిక్ చేయొచ్చు. ఎగ్జిక్యూట్. సో ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్, ఎస్ఏపిలో ఉన్నటువంటి డిఫరెంట్ డాక్యుమెంట్స్. సో ఎస్ఏపిలో టోటల్గా ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి? 57 డాక్యుమెంట్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఏం చెప్తారంటే ఎస్ఏపిలో టోటల్గా 99 ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటారు. 99 స్టాండర్డ్ డాక్యుమెంట్స్. ఎస్ఏపిలో స్టాండర్డ్గా కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. ఈ డాక్యుమెంట్స్ ఎందుకు ఉపయోగపడతాయి? క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేయడానికి డాక్యుమెంట్స్ టైప్ అనేది ఉపయోగపడుతుంది. పొజిషన్కి వెళ్ళండి. ఎస్ఏ మేజర్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి? ఎస్ఏ డాక్యుమెంట్ ఫస్ట్ వన్. ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్. కంటిన్యూ చేయండి. ఇది ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్. ఎస్ఏ పైన డబుల్ క్లిక్ చేయండి. చూసారా, ఇది ఎస్ఏ డాక్యుమెంట్. ఎస్ఏ అంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్. సో ఎస్ఏ డాక్యుమెంట్ ని రివర్స్ చేసాం. రివర్స్ లో చేస్తే ఏమవుతుంది? ఏబి అంటే ఏబిగా కన్వర్ట్ అవుతుంది. డాక్యుమెంట్ మీరు డాక్యుమెంట్ టైప్ అంటే ఏంటి? క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్ అని అర్థం.
సో రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్ రివర్స్ చేసి క్యాన్సిల్ చేస్తాం. సో రివర్స్ చేస్తే ఏమవుతుంది? ఏబీగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఏబీగా కన్వర్ట్ అవుతుంది. ఏబీగా కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఎస్ఏ డాక్యుమెంట్ వేటికి అలౌ చేస్తాము? ఎసెట్స్కి, కస్టమర్స్కి, వెండర్స్కి, మెటీరియల్స్కి, జిఎల్ అకౌంట్స్కి, ఇట్లా మీకు వేటికి అలౌ చేస్తారో అవన్నీ తీసుకుంటారు. సో ఎస్ఏ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్ అని అర్థం. సో బ్యాక్ వెళ్ళండి. వన్ మోర్ డాక్యుమెంట్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్. పొజిషన్కి వెళ్ళండి. కేఆర్. కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్. కేఆర్ అంటే మీనింగ్ ఏంటి? వెండార్ ఇన్వాయిస్. డబుల్ క్లిక్ చేయండి. సో కేఆర్ అంటే మీనింగ్ ఏంటి? వెండార్ ఇన్వాయిస్. ఇది ఒక డాక్యుమెంట్. బ్యాక్ వెళ్ళండి. కేజెడ్. కేజెడ్ అంటే వెండార్ పేమెంట్. ఇది ఒక డాక్యుమెంట్. కేజెడ్ అంటే వెండార్ పేమెంట్. కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే వెండార్ పేమెంట్ అని అర్థం. బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ డిఆర్. పొజిషన్కి వెళ్ళండి. డిఆర్ ఇవ్వండి. డిఆర్ ఇవ్వండి. డిఆర్, ఓఆర్ కాదు, డిఆర్. డి ఫర్ ఢిల్లీ. డిఆర్. డిఆర్ పైన డబుల్ క్లిక్ చేయండి. డిఆర్. ఇది. సో ఓకే, డిఆర్ అంటే ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్ అని అర్థం. ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్, కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే వెండార్ పేమెంట్, డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్. బ్యాక్ వెళ్ళండి. డిజెడ్. డిజెడ్. డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్. డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. కస్టమర్ పేమెంట్ డిజెడ్ అంటే. సో డాక్యుమెంట్ టైప్ డిజెడ్ అంటే ఏంటి? కస్టమర్ పేమెంట్. బ్యాక్ వెళ్ళండి. ఏఏ. పొజిషన్కి వెళ్ళండి. ఏఏ తీసుకోండి. ఏ అంటే అసెట్ అకౌంటింగ్. క్లిక్ చేయండి. ఏ అంటే అసెట్ అకౌంటింగ్. ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్, కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే వెండార్ పేమెంట్, డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్. ఏ అంటే అసెట్ అకౌంటింగ్ ఎంట్రీ. సో డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. సో ఎస్ఏపిలో ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి? 99 ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ ఉంటాయి. స్టాండర్డ్. ఇవన్నీ స్టాండర్డ్. మీరు ఓన్గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఏంటి? స్టాండర్డ్. మీకు చాట్ బాక్స్లో ఒక వన్ మోర్ ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. సో ఇవన్నీ ఏంటి? స్టాండర్డ్ డాక్యుమెంట్స్. చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. సో చూసారా? ఎస్ఏ జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్, కేఆర్ వెండార్ ఇన్వాయిస్ డాక్యుమెంట్, కేజెడ్ వెండార్ పేమెంట్, డిఆర్ కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ కస్టమర్ పేమెంట్, ఏఏ అసెట్ అకౌంటింగ్. సో ఇవన్నీ కూడా స్టాండర్డ్ డాక్యుమెంట్స్, ప్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్. నిద్రపోయే టైంలో లేపడినా చెప్పాలి. ఇవన్నీ ఇంపార్టెంట్. ఎస్ఏ డాక్యుమెంట్ పైన ఇన్వాయిస్ పైన ఎస్ఏ ఉంది, జనరల్ లెడ్జర్ అని అర్థం. కేఆర్ ఉంది, వెండార్ ఇన్వాయిస్ అని అర్థం. కేజెడ్ ఉంటే వెండార్ పేమెంట్, డిఆర్ ఉంటే కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ కస్టమర్ పేమెంట్, ఏఏ ఉంటే అసెట్ అకౌంటింగ్. స్టాండర్డ్ డాక్యుమెంట్స్. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఎస్ఏ టైప్ జనరల్ లెడ్జర్, కేఆర్ టైప్ వెండార్ ఇన్వాయిస్ డాక్యుమెంట్, కేజెడ్ వెండార్ పేమెంట్, డిఆర్ కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ కస్టమర్ పేమెంట్, ఏఏ అసెట్ అకౌంటింగ్. ఇట్లా ఎస్ఏపిలో డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. స్టాండర్డ్ డాక్యుమెంట్స్. స్టాండర్డ్. ఎస్ఏపిలో ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ చేసి ఉంటాయి. సో డాక్యుమెంట్ టైప్ ఏం చేస్తుంది? క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ టైప్ని బేస్గా చేసుకుని అది ఏ టైప్ ట్రాన్సాక్షన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు.
క్లియర్ కదా? ఫస్ట్ చూడండి, ఈ డాక్యుమెంట్ టైప్స్ అనేవి మీకు అర్థమైంది. సో ఈ డాక్యుమెంట్ టైప్స్ కి నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. ఎస్ఏపిలోకి వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళి ఎస్ఐ డాక్యుమెంట్ తీసుకోండి, గో బ్యాక్, పొజిషన్, ఎస్ఏ, కంటిన్యూ, ఎస్ఏ పైన డబుల్ క్లిక్ చేయండి. సో నంబర్ రేంజ్ చూడండి, ఇక్కడ ఎంత ఉంది యాక్చువల్గా నంబర్ రేంజ్ అనేది 01. ఓకేనా? సో ఎస్ఏ డాక్యుమెంట్ కి మనం నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తాము? FBN1 అనే ట్రాన్సాక్షన్ కోడ్ ఉంటుంది, లేదంటే నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేసైనా కూడా చేయొచ్చు. ఎస్ఏ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. నంబర్ రేంజ్ 01, నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయాలి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో ఇంటర్వెల్ పైన క్లిక్ చేయండి. సో నంబర్ రేంజ్ ఎంత చెక్ చేసాము? ఎంత ఉంది అక్కడ? 01 కదా, డాక్యుమెంట్ టైప్ లో 01 ఉంది, 01 ఇవ్వండి. 2026 S4 HANAలో కూడా ఇలానే ఉంటుందండి. 2026 ఫ్రమ్ నంబర్ 1 to 1 ఇవ్వండి ఫస్ట్. 2 దగ్గర 500, ఫ్రమ్ నంబర్ 1 ఇచ్చారు, 2 నంబర్ దగ్గర 500. ఎంటర్, సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. సో ఇక్కడ ఎంత ఇచ్చాము? లాస్ట్ లో మెసేజ్ ఇలా రావాలి, ద చేంజెస్ వెర్ సేవ్డ్, ఇలా రావాలి. ఓకే, సో ఇక్కడ ఏం చేసాము? నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేసాం. నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేసాం. సో 01 అంటే ఎస్ఏ డాక్యుమెంట్ కి సంబంధించిన నంబర్. ఆ నంబర్కి ఇయర్ 2026 ఇచ్చాము, నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేసాం. సో ఈ నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఇలా క్రియేట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? సో మీరు ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేశారు. సో ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేసిన ప్రతిసారి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేసిన ప్రతిసారి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఎట్లా వస్తుంది? ఈ ఫ్రమ్ నంబర్ 2 నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఎస్ఏ డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేసాం, పోస్ట్ చేసిన ప్రతిసారి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇది డెమో కాబట్టి ఇక్కడ 100s లో తీసుకున్నాను. అదే మీరు ప్రాజెక్ట్లో అనుకోండి lakhs లో తీసుకోవాలి. అది కూడా ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 సిరీస్ లో తీసుకోవాలి, 1 to 1 lakhs. ఓకేనా? సో ఇక్కడ 01 ఎస్ఏ డాక్యుమెంట్ లో ఉంది. ఈ ఫ్రమ్ నంబర్ 2 నంబర్ ఎందుకు ఉపయోగపడుతుంది? నంబర్ రేంజ్ అనేది డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ జనరేట్ అవుతుంది. డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 2 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 3 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 4 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 5 వాజ్ పోస్టెడ్ అని ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? సో ఈ నంబర్ రేంజ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ రేంజ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ నంబర్ ని బేస్ గా చేసుకుని డాక్యుమెంట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్రాజెక్ట్ లో లాక్స్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఒక డాక్యుమెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలన్నా, డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలన్నా నంబర్ అనేది ఉపయోగపడుతుంది. ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ ఎలా జనరేట్ అవుతుంది? ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని జనరేట్ అవుతుంది. ఓకేనా? సో ఇలా ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ జనరేట్ అవుతుంది. దీన్ని ఏమంటారు? ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ అంటారు. ఇక్కడ ఒక ఆప్షన్ చూసారా, EXT, దీన్ని ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ అంటారు. సో ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ ద్వారా ఏమవుతుంది? యాక్చువల్గా ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మాన్యువల్ గా డాక్యుమెంట్ ఒక నంబర్ ఇవ్వాలి. సో ఈ సిస్టమ్ ఎవరు యూజ్ చేయరు, 100% రూల్డ్ అవుట్. ప్రతి కంపెనీ కూడా ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ నే ఫాలో అవుతారు, ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ ని ఫాలో అవ్వరు. ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటి? ఫ్రమ్ నంబర్ 2 నంబర్ ఏదైతే ఇచ్చామో ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో. ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ సిస్టమ్ అనేది
మాన్యువల్గా ఎండ్ యూజర్ అనేవాడు డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వాలి. అలా ఇవ్వటం వల్ల అంత జిగ్జాగ్గా అంత అయిపోతుంది కాబట్టి ప్రాపర్ ఆర్డర్గా సిస్టమేటిక్గా ఉండదు కాబట్టి ఇది రూల్డ్ అవుట్. ఓకేనా? అది. సో ఎస్ఏ డాక్యుమెంట్కి నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేసాము. ఇది నెక్స్ట్ బ్యాక్ కలర్. నెక్స్ట్ ఏ డాక్యుమెంట్ ఉంది? నెక్స్ట్ డాక్యుమెంట్ కేఆర్. కేఆర్ అంటే మీనింగ్ ఏంటి? వెండర్ ఇన్వాయిస్. బ్యాక్ వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళాలి. కేఆర్ కంటిన్యూ, డబుల్ క్లిక్ చేయండి. చూసారా? కేఆర్ డాక్యుమెంట్. దీనికి నంబర్ రేంజ్ ఎంత ఉంది? 19. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ మనం క్లిక్ చేయండి. పోలో నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. సో కొత్తగా క్రియేట్ చేయాలి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూసారా? ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి. పైన టాప్లో ప్లస్ సింబల్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. నంబర్ రేంజ్ ఎంత ఉంది ఇక్కడ? 19 ఇవ్వండి. 2026. ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఏం తీసుకోవాలి? ఇక్కడ 500 ఉంది కదా, 501 ఇవ్వాలి. 501 నుండి 1000. ఇది డెమో కాబట్టి నేను 501 నుండి 1000 ఇచ్చాను. అదే మీరు ప్రాజెక్ట్లో అయితే సిరీస్ ఎలా తీసుకుంటారు? ఈ 19 సిరీస్లో తీసుకోవాలి. 19 lakhs 1 నుండి 19 lakhs ఎండింగ్ వరకు తీసుకోవాలి. ఓకేనా? ల్యాక్స్లో తీసుకోవాలి. డెమో కాబట్టి ఇలా తీసుకుంటున్నాను. 0కి అయితే 0 సిరీస్, 1 to 1 lakh. 19 ఉంది కాబట్టి 19 lakhs 1 నుండి 19 lakhs ఎండింగ్ వరకు తీసుకుంటాం. ఓకే, సేవ్ చేయండి. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఎంత ఉంది? 19 ఉంది. 19 ఉంది. సో 19 అంటే ఏంటి? 19 ఉంది. 19. సో ఈ 19 ఎందుకు ఉపయోగపడుతుంది? కేఆర్ డాక్యుమెంట్ పోస్ట్ చేసే ప్రతిసారి కూడా కేఆర్ డాక్యుమెంట్ ఒక నంబర్ రేంజ్, ఒక నంబర్ అనేది వస్తుంది. ఇది ఈ సిరీస్ అనమాట. 501 నుండి 1000 వరకు కేఆర్ డాక్యుమెంట్ పోస్ట్ చేసిన ప్రతిసారి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది, ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది బేస్డ్ ఆన్ ది నంబర్ రేంజ్, ఇంటర్నల్ నంబర్ రేంజ్. ఈ సిరీస్ని బేస్గా చేసుకుని ప్రతి కేఆర్ డాక్యుమెంట్కి ఒక నంబర్ వస్తుంది. ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ అంటే ఏంటి? మాన్యువల్గా ఎండ్ యూజర్ అనేవాడు ఇవ్వాలి, డాక్యుమెంట్కి నెంబర్ అనేది ఇవ్వాలి. ఇది రూల్డ్ అవుట్. ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్నే ఏ కంపెనీ అయినా సరే ఫాలో అవుతుంది. సేవ్ అయిపోయింది కదా. నెక్స్ట్ డాక్యుమెంట్స్ టైప్ ఓపెన్ చేయండి. కేఆర్. నెక్స్ట్ ఏంటి? కేజెడ్ కదా, పొజిషన్ కేజెడ్. డబుల్ క్లిక్ చేయండి. సో 15 నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్. సో ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి. 15 2026. సో 15 ఉంది కాబట్టి ఎలా ఇవ్వాలి? మామూలుగా ప్రాజెక్ట్లో అయితే ఎలా ఇస్తారు? 15 lakhs 1 నుండి 15 lakhs ఎండింగ్ వరకు తీసుకోండి. ఓకే, అట్లా 15 సిరీసే తీసుకోండి. ఇది డెమో కాబట్టి ఇక్కడ మనం ఇలా ఇస్తున్నాం. లాస్ట్ నెంబర్ ఎంత ఉంది? 1000 నాట్ 1 నుండి 1500. ఎంటర్. సేవ్. సో ఇక్కడ 15 అంటే కేజెడ్ డాక్యుమెంట్, డీజెడ్ కదా, సారీ కేజెడ్ వెండర్ పేమెంట్. సో వెండర్ పేమెంట్ ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి ఈ ఫ్రమ్ నంబర్ టు నంబర్ రేంజ్ నుండి ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ అనేది వస్తుంది. సో డాక్యుమెంట్ నంబర్ రేంజ్ ఇవ్వటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. నెంబర్ జనరేట్ అవటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ we can track the document as well as document relevant information. ఓకేనా? నెక్స్ట్ డాక్యుమెంట్. నెక్స్ట్ టైం చూడండి, డాక్యుమెంట్స్ టైప్ ఉన్నాయి కదా, ఓపెన్ చేయండి.
సో ఎస్ఏ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ ఇచ్చేసాం, కేఆర్ డాక్యుమెంట్కి నంబర్ రేంజ్ ఇచ్చేసాం, కేజెడ్ డాక్యుమెంట్కి నంబర్ రేంజ్ ఇచ్చేసాం. నెక్స్ట్ డిఆర్ డాక్యుమెంట్. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్. డిఆర్ అండ్ డీజెడ్ చేద్దాం, డిఆర్ అండ్ డీజెడ్కి నంబర్ రేంజ్ చేద్దాం. డిఆర్ డాక్యుమెంట్, పొజిషన్ డిఆర్ ఇవ్వండి, కంటిన్యూ. 18 ఉంది ఇక్కడ, ఓకేనా. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్, ఇంటర్వెల్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి. ఎంత ఉంది నంబర్ రేంజ్, ఎంత ఉంది? 14/2026. సో ఇక్కడ లాస్ట్ నెంబర్ ఎంత ఉంది? 1500. 1501 నుండి 2000 ఇవ్వండి. సో ఇక్కడ అదే మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తే ఎలా తీసుకుంటారు? 14 lakhs 1 నుండి 14 lakhs ఎండింగ్ వరకు ఇవ్వండి. 18 అంటే 18 ఇవ్వండి. మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తే 18 ఉంది, 18 lakhs 1 నుండి 18 lakhs ఎండింగ్ వరకు ఇవ్వండి. అట్లా ఇవ్వాలి ప్రాజెక్ట్లో. 0 ఉంటే 1 lakh స్టార్టింగ్ నుండి 1 నుండి 1 lakh. 15 ఉంటే 15 lakhs 1 నుండి 15 lakhs ఎండింగ్ వరకు. 18 ఉంది కాబట్టి 18 lakhs 1 నుండి 18 lakhs ఎండింగ్ వరకు. అట్లా ఎంటర్, సేవ్. ఓకేనా. నెక్స్ట్ బ్యాక్ కదండి. డీజెడ్. డీజెడ్ అంటే కస్టమర్ పేమెంట్. గో బ్యాక్. డీజెడ్, సో డీజెడ్ 14 నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్, కంపెనీ కోడ్, ఇంటర్వెల్స్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి. 14/2026, 2002, 2001 to 2500. ఎంటర్, సేవ్. కంటిన్యూ చేయండి. బాకల్. డిజెడ్. నెక్స్ట్ ఏఏ అంటే అసెట్ అకౌంటింగ్ డాక్యుమెంట్. ఓకే, 01 ఆల్రెడీ ఉంది, మనం ఇచ్చేసాం కాబట్టి మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. నంబర్ లైన్ ఇన్ఫర్మేషన్ మనం క్లిక్ చేయండి. 01 కంపెనీ కోడ్, ఇంటర్వెల్. 01 ఆల్రెడీ చేసేసాం కాబట్టి చేయాల్సిన అవసరం లేదు. సో ఈ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ బేస్గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. At the time of accounting entry posting, one number will be generated automatically based on the particular configuration. ఎండ్ యూజర్ ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, డాక్యుమెంట్ నంబర్ 1 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ నంబర్ 2 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ నంబర్ 3 వాజ్ పోస్టెడ్ అని మెసేజ్ వస్తుంది. ఎలా వస్తుంది? ఇక్కడ మనం ఏదైతే ఫ్రమ్ నంబర్ 2 నంబర్ ఇస్తున్నామో ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. క్లియర్ కదా? సో ఇది డెమో కాబట్టి నేను 100s, 1000s తీసుకున్నాను ఈ నెంబర్ రేంజ్ అనేది. ప్రాజెక్ట్లోకి వెళ్తే ఎలా తీసుకుంటారు? 01 ఉంది, 01కి 1 to 1 lakh తీసుకోండి. లేదంటే 14 ఉంది, 14 lakhs 1 నుండి 14 lakhs ఎండింగ్ వరకు తీసుకోండి. 15 ఉంది, 15 lakhs 1 నుండి 15 lakhs ఎండింగ్ వరకు తీసుకోవాలి. 19 ఉంది, 19 lakhs 1 నుండి 19 lakhs ఎండింగ్ వరకు తీసుకోండి. సేమ్ సిరీస్ ఫాలో అయితే మీకు డాక్యుమెంట్ని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ ఫ్రమ్ నంబర్ 2 నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ వీ కెన్ ట్రాక్ ది డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్.
ఓకేనా? సో మనం ఇంటర్నల్ నంబర్ లైన్ సిస్టమ్ ని ఫాలో అవుతాం. మనం ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఏదైతే ఇచ్చామో ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ ని ఫాలో అవుతాం. ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ అంటే ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మాన్యువల్ గా నంబర్ ఇవ్వాలి. ఇది రూల్డ్ అవుట్, ఎవరు యూజ్ చేయరు ఇది. ఓకేనా? 100% ఇదే సిస్టమ్ ని ఫాలో అవుతారు. ఇంటర్నల్ నంబర్ లైన్ సిస్టమ్ ని ఫాలో అవుతారు ఏ కంపెనీస్ అయినా సరే. ఓకేనా? సో ఇది యాక్చువల్గా బ్యాక్ వెళ్ళండి. ఓబిఏ7 లో డాక్యుమెంట్స్ టైప్స్ ఉన్నాయి. డైరెక్ట్ గా నంబర్ రేంజ్ ఇచ్చేసాం మనం. ఓబిఏ7 బ్యాక్ వెళ్ళండి. ఓబిఏ7 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఉన్నాం మనం. ఓకేనా? ఓబిఏ7 లో చేసేసాం డైరెక్ట్ గా నంబర్ రేంజ్. నంబర్ రేంజ్ సపరేట్ టీ కోడ్ కూడా ఉంటుంది. FBN1 షీట్ ఓపెన్ చేయండి. గ్లోబల్ పారామీటర్ షీట్ ఓపెన్ చేయండి. FBN1 ఓబిఏ7 లోనే FBN1 ట్రాన్సాక్షన్ కూడా చేసేసాం. ఓబిఏ7 లో మనం డాక్యుమెంట్స్ టైప్స్ ఉన్నాయి. డాక్యుమెంట్ టైప్ ద్వారానే నంబర్ రేంజ్ FBN1 కూడా చేసేసాము. ఓబిఏ7 లో డాక్యుమెంట్ టైప్స్ ఉన్నాయి. డాక్యుమెంట్ టైప్స్ ని బేస్ గా చేసుకుని నంబర్ రేంజ్ అంటే FBN1 కాన్ఫిగరేషన్ కూడా చేసాం. 8 ద్వారా స్టెప్ 8 లోనే 9th కాన్ఫిగరేషన్ కూడా చేసేసాం. చెక్ చేద్దాం. FBN1 కదా, FBN1 అంటే నంబర్ రేంజ్ క్రియేషన్. FBN1 పాత్ ద్వారా వెళ్దాం, వెళ్ళండి. డిఫైన్ నంబర్ రేంజ్, డాక్యుమెంట్ నంబర్ రేంజ్ ఎలాబరేట్ చేయండి. అది ఎంట్రీ వ్యూ ఎలాబరేట్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్, డాక్యుమెంట్ ఎంట్రీ వ్యూ చూసారా? FBN1. ఓకే, FBN1. ఓకేనా? FBN1 ఇచ్చాం. FBN1. ఓకేనా? FBN1 అది. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. మనం చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని మనం OBA7 ద్వారానే FBN1 ట్రాన్సాక్షన్ కూడా చేసేసాం. ఇవ్వండి, కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయండి. చూసారా? ఇవన్నీ మనం జస్ట్ నో చేసాం. OBA7 ద్వారా చేసేసాం. అంటే OBA7 లో డాక్యుమెంట్స్ టైప్స్ ఉన్నాయి. సో నంబర్ రేంజ్ కూడా OBA7 నుండి చేసాం, లేదంటే FBN1 ద్వారా కూడా చేయొచ్చు. సో నంబర్ రేంజ్ క్రియేషన్ అనేది ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ. ఎవ్రీ మంత్ ఎండ్ లో నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తారు అప్కమింగ్ నెక్స్ట్ ఇయర్ కి. ఇప్పుడు 2026 ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది. 25 ఎండింగ్ లోనే చేసేస్తారు. చేయకపోతే ఏమవుతుంది? ఎర్రర్స్ అనే ఫామ్ అవుతాయి. నంబర్ రేంజ్ క్రియేషన్ వన్ కైండ్ ఆఫ్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీ, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ. నంబర్ రేంజ్ క్రియేషన్ అనేది ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ అని అర్థం. 1 minute. ఓకే, ఇవ్వండి. ఏమైంది? లాగౌట్ చేశారు. FBN1. సో మీరు పాత్ ద్వారా వెళ్ళారు, లేదంటే FBN1 కూడా ఇవ్వచ్చు.
ఓకే, ఇవి మనం చూసాం. ఓకే, ఇవి మనం చూసాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. సో OBA7 ద్వారా డాక్యుమెంట్ నంబర్ రేంజ్ చెక్ చేసాము, అలాగే నంబర్ రేంజ్ కూడా ఇచ్చేసాం, FBN1 యాక్టివిటీ కూడా చేసేసాం. నెక్స్ట్ 1 మినిట్, FBN1కి వెళ్ళండి. FBN1కి. సో ఇక్కడ మీరు ఏదైనా తప్పుగా ఇచ్చారు అనుకోండి, నంబర్ రేంజ్ ఏమన్నా తప్పుగా ఇచ్చారు, డిలీట్ చేయొచ్చు. ఎలా చేస్తారు? ఇక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఏదైనా పర్వాలేదు, సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ మైనస్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. చేయకండి. మీరు ఏమన్నా డిలీట్ చేయాలంటే ఇక్కడ ఒక నంబర్ రేంజ్ లైన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేసాం, ఈ లైన్ సెలెక్ట్ అంటే ఏంటి, ఇలా వస్తుంది. ఇలా ఫస్ట్ లో ఈ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి, సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ డిలీట్ ఒక ఆప్షన్ చూసారా, మైనస్, ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమో చూడండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్, డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. సో టాలరెన్స్ గ్రూప్ అంటే మీనింగ్ ఏంటి? టాలరెన్స్ కంటెంట్స్, ఆథరైజేషన్ కంటెంట్. ఒక ఎంప్లాయీ డాక్యుమెంటేషన్ పోస్ట్ చేయాలంటే అతనికి ఆథరైజేషన్ ఉండాలి. ఆథరైజేషన్ అనేది ఉండాలి, ఉంటేనే అతను డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. సో అది టాలరెన్స్ గ్రూప్ అనేది ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ అనేది ఇస్తుంది. ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ అనేది ఇస్తుంది. ఆథరైజేషన్ అనేది ఇస్తుంది. సో ఈ టాలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OBA4, డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. ట్రాన్సాక్షన్ కోడ్ OBA4. లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. టాలరెన్స్ గ్రూప్ అంటే మీనింగ్ ఏంటి? టాలరెన్స్ గ్రూప్ ఇస్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్. Tolerance group is nothing but employees authorization group. Only specific authorization employees can post the accounting entries. Tolerance contents, authorization content. ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ అనేది ఇస్తుంది టాలరెన్స్ గ్రూప్ అనేది. SAPలో డిఫరెంట్ టాలరెన్స్ గ్రూప్స్ ఉంటాయి. ఎంప్లాయీస్ టాలరెన్స్ గ్రూప్, GL టాలరెన్స్ గ్రూప్, వెండర్ టాలరెన్స్ గ్రూప్, కస్టమర్ టాలరెన్స్ గ్రూప్స్, ఇట్లా టాలరెన్స్ గ్రూప్ అనేది ఉంటుంది. టాలరెన్స్ గ్రూప్ ఇస్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్. సో ఈ టాలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేద్దాం. SAP ఓపెన్ చేయండి. పాత్ ద్వారా వెళ్దాం. ట్రాన్సాక్షన్ కోడ్ మీకు తెలుసు కదా, OBA4. అదే పాత్ ద్వారా అయితే SPRO, SAP ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్టివ్, IMG, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, ఓపెన్ ఐటమ్ క్లియరింగ్, clearing differences, చూడండి ఇక్కడ నుంచి చూసారా, డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. ఓకే, టీ కోడ్ ఓపెన్ చేయండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి IMG యాక్టివిటీ. OBA4. ఎగ్జిక్యూట్. OBA4 ద్వారా చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా చేస్తున్నాం. నావిగేషన్ పాత్ అంటారు. ఎగ్జిక్యూట్. సో నివెంట్రీస్కి వెళ్ళండి. నివెంట్రీస్. సో టాలరెన్స్ గ్రూప్ ఇస్తాం. టాలరెన్స్ గ్రూప్ అంటే ఏంటి? యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. మీ కంపెనీకి ఒక 2 letters ఇవ్వండి. ఫస్ట్ TG. T అంటే టాలరెన్స్, G అంటే గ్రూప్. సెకండ్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి ఇక్కడ.
తర్వాత అమౌంట్ ఫర్ డాక్యుమెంట్ ఇవన్నీ చెప్తానండి మీకు నెక్స్ట్ క్లాస్లో టుమారో ఎక్స్ప్లెనేషన్ చెప్తాను ఇవన్నీ కూడా. అమౌంట్ ఫర్ డాక్యుమెంట్ 9 ఇవ్వండి. కింద కూడా 9 ఇవ్వండి. 5% ఇవ్వండి. క్యాష్ డిస్కౌంట్ పర్ లైన్ ఐటమ్. మీరు డిస్కౌంట్ ఎంత ఇస్తారు? మీరు ఎంత ఇవ్వగలరు? ఎగ్జాంపుల్ 1,00,000 రూపీస్లో 5%, లేదంటే 2% ఎంత ఇవ్వగలరు అనేది. నెక్స్ట్ రెవెన్యూ అండ్ ఎక్స్పెన్సెస్. 100 ఇవ్వండి. పర్సంటేజ్ 5%. క్యాష్ డిస్కౌంట్ అడ్జస్ట్ 5%. ఇది కూడా 5 ఇచ్చాను అన్నిటికీ. సో ఇవన్నీ చెప్తాను తర్వాత ఫీల్డ్స్ అన్ని నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. నోట్స్ ప్రిపరేషన్ ఉంటుంది. 5%. ఎంటర్. చూడండి ఇక్కడ యాక్చువల్గా మీరు ఇది ఫస్ట్ కంపెనీ, పోలో అనేది ఫస్ట్ కంపెనీ కోడ్. టోలరెన్స్ గ్రూప్ ఏమి ఇచ్చారు? POTG. సెకండ్ కంపెనీ కోడ్ కూడా ఇదే టోలరెన్స్ గ్రూప్ని ఉపయోగించండి. మీరు సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ సెకండ్ కంపెనీ కోడ్ ఇస్తారు. ఫస్ట్ కంపెనీ కోడ్ పోలో, సెకండ్ కంపెనీ కోడ్ ఏమి ఇచ్చారు? సెకండ్ కంపెనీ కోడ్ అనేది మళ్ళీ కోడ్ క్రియేట్ చేస్తారు, ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ పర్పస్. సో టోలరెన్స్ గ్రూప్ మాత్రం ఒకటే ఉండే విధంగా చూసుకోండి. ఎందువల్ల? ఇంటర్ కంపెనీ పోస్టింగ్స్, సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్స్, క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్స్ ఇవన్నీ చేయాలంటే టోలరెన్స్ గ్రూప్ అనేది మీ కంపెనీ కోడ్స్ అన్నిటికీ ఒకటే ఉండాలి. ఇది మీ పోలో కంపెనీ కోడ్. టోలరెన్స్ గ్రూప్ ఏంటి? POTG. సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేశారు, దానికి కూడా POTGనే ఉండాలి. థర్డ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేశారు, దానికి కూడా POTGనే ఉండాలి. ఇలా ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్, సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్స్, క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్స్ ఇటువంటివి చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ INR ఎలా రిఫ్లెక్ట్ అయ్యింది ఎవరు చెప్తారు? మనం ఇంతకు ముందు క్రియేట్ చేసినప్పుడు అక్కడ కరెన్సీ ఇచ్చాం కంపెనీ కదా సార్, పోలో గ్రూప్ INR అని. కంపెనీ కోడ్ కంపెనీ క్రియేట్ క్రియేషన్లో మనం చేసినప్పుడు INR కరెన్సీ. తీసుకున్నామండి. కంపెనీ కోడ్ క్రియేషన్లో మనం INR తీసుకున్నాం. సో INR, it will be reflected based on the company code. At the time of company code creation, we have specified INR. Based on the company code configuration, INR will be reflected. INR అనేది ఆటోమేటిక్ రిఫ్లెక్ట్ అయింది. కంపెనీ కోడ్ కరెన్సీ అనేది INR. పోలో ఇచ్చాం కదా ఇక్కడ, ఈ పోలోని బేస్గా చేసుకుని INR అనేది రిఫ్లెక్ట్ అయింది. సేవ్. సో ఎస్ఐపిలో డిఫరెంట్ టోలరెన్స్ గ్రూప్స్ ఉంటాయి. ఎంప్లాయీస్ టోలరెన్స్ గ్రూప్, GL టోలరెన్స్ గ్రూప్, కస్టమర్ టోలరెన్స్ గ్రూప్స్. ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి? ఒక్కో దానికి ఒక అడ్వాంటేజెస్ ఉంటుంది. నెక్స్ట్ క్లాసెస్లో మీకు అర్థమవుతుంది. కన్నీ చేయండి. బాకెళ్ళండి. మనం టోలరెన్స్ గ్రూప్ని క్రియేట్ చేస్తాం. ఇది మన టోలరెన్స్ గ్రూప్. ఓకే. సో ఈ టోలరెన్స్ గ్రూప్ని ఏం చేయాలి మనం? షీట్ ఓపెన్ చేయండి ఒకసారి, జస్ట్ బ్యాక్ వెళ్ళండి. తర్వాత చూడండి, అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ OB57. మీ యూజర్కి మీ టోలరెన్స్ గ్రూప్ని అసైన్ చేయాలి. చేస్తేనే మీరు ఎంట్రీస్ పోస్ట్ చేయగలుగుతారు. ట్రాన్సాక్షన్ కోడ్ OB57. ఎగ్జిక్యూట్. సో న్యూ ఎంట్రీకి వెళ్ళండి. మీ యూజర్ నేమ్ ఏమి ఇచ్చారు? మీకు సపోర్టింగ్ టీం వాళ్ళు యూజర్ నేమ్ అనేది ఫార్వర్డ్ చేశారు. యూజర్ నేమ్ ఇవ్వండి ఇక్కడ. మన టోలరెన్స్ గ్రూప్ యూజర్ నేమ్ ఇవ్వండి. ఫుల్ ఇచ్చారా? టోలరెన్స్ గ్రూప్ ఏంటి? POTG. సో మీ యూజర్ నేమ్ అనేది ఇచ్చేసాం, టోలరెన్స్ గ్రూప్ కూడా ఇచ్చేసాం. యూజర్ నేమ్ ఇచ్చాము, టోలరెన్స్ గ్రూప్ ఇచ్చాము. సో దీన్ని ఏమంటారు? అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్. సో మీ యూజర్ నేమ్కి టోలరెన్స్ గ్రూప్ అసైన్ చేసుంటేనే మీరు ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. టోలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్.
ఒక ఇండివిజువల్ జాయిన్ అయ్యాడు రవి అనే పర్సన్. ఆయన డాక్యుమెంట్ పోస్ట్ చేయగలరా డైరెక్ట్గా? నో. ఆయనకి ఇచ్చినటువంటి యూజర్ నేమ్ని టోలరెన్స్ గ్రూప్కి అసైన్ చేయాలి. రవి అని ఒక ఎంప్లాయ్ జాయిన్ అయ్యారు, డైరెక్ట్గా డాక్యుమెంటేషన్ పోస్ట్ చేస్తారా? నో. ఆయన యూజర్ నేమ్ని టోలరెన్స్ గ్రూప్కి అసైన్ చేయాలి. సో టోలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్. ఒక ఎంప్లాయీకి 1 year ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన ఎంత అమౌంట్ సాక్రిఫైస్ అమౌంట్ ఎంత యాడ్ చేయాలి, ఎంత డిస్కౌంట్ ఇవ్వగలరు, అవన్నీ కూడా టోలరెన్స్ గ్రూప్లో ఉంటాయి. సో ఆయనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని బేస్గా చేసుకుని, నాలెడ్జ్ని బేస్గా చేసుకుని ఆయనకి టోలరెన్స్ గ్రూప్ అనేది ఇస్తారు. ఆ టోలరెన్స్ గ్రూప్ అనేది యూజర్ నేమ్కి అసైన్ చేయాలి. యూజర్ నేమ్కి అసైన్ చేయాలి. యూజర్ నేమ్కి టోలరెన్స్ గ్రూప్ అసైన్ అయ్యి ఉంటేనే ఎంట్రీస్ పోస్ట్ చేయగలుగుతారు, లేకపోతే పోస్ట్ చేయలేరు. సో టోలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్. ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇవ్వడానికి టోలరెన్స్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది. సేవ్. ఓకే, డేటా వాస్ సేవ్. కాన్ఫిగరేషన్ షీట్ ఓపెన్ చేయండి. వన్ మినిట్. సో ఇక్కడ మనం ఏం చేసాము, టోలరెన్స్ గ్రూప్ని డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ క్రియేట్ చేసాం, దీన్ని అసైన్ చేసాం OB57లో. ఈ 11th కాన్ఫిగరేషన్ నేను చేయట్లేదు, అవాయిడ్ చేస్తున్నాను, మీకు ఎర్రర్ ఫామ్ అయినప్పుడు చెప్తాను. ఓకేనా? సో ఈ కాన్ఫిగరేషన్ 11th కాన్ఫిగరేషన్ నేను చేయట్లేదు, ఎర్రర్స్ వస్తాయి, కొన్ని ఎర్రర్స్ వచ్చినప్పుడు చెప్తాను. నెక్స్ట్, సో అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ OB57లో చేసేసాం. నెక్స్ట్ OBY6 ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా OBY6 వెళ్ళండి. OBY6 వెయిట్ వెయిట్, ఇక్కడ ఎక్కడ ఉంటుంది ఆప్షన్ అని మనకి. ఓపెన్ ఐటమ్ క్లీనింగ్ ఉందా? బిజినెస్ ట్రాన్సాక్షన్స్ తర్వాత ఓపెన్ ఐటమ్ క్లియరింగ్. ఓపెన్ ఐటమ్ క్లియరింగ్ లో ఉన్నారు కదా, ఇక్కడ చూడండి, ప్రిపేర్ ఆటో క్లియరింగ్. క్లియరింగ్ డిఫరెన్సెస్ ఉందా? క్లియరింగ్ డిఫరెన్సెస్ కాదు కాదు, ఇక్కడ కాదు, మనకు చేసేసాం కదా. వెయిట్ 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 వెయిట్, ఇక్కడ కాదు, పైనే ఉంటుంది, పైకి వెళ్ళిపోండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జర్స్, లెడ్జర్స్ గ్లోబల్ పారామీటర్స్ ఫర్ కంపెనీ కోడ్, ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్, ఇది OBY6 ఎగ్జిక్యూట్. సో OBY6 వల్ల అడ్వాంటేజ్ ఏంటి? పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, పొజిషన్, డబుల్ క్లిక్ చేయండి మీ కంపెనీ కోడ్ పైన. ఇదిగో చూసారా, ఇది మీ కంపెనీ కోడ్. దిస్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఇండియా. ఇండియా. ఏ కరెన్సీ? లాంగ్వేజ్ ఏంటి? లొకేషన్ ఎక్కడ? మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ POLOG. మీ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏంటి? POCA. మీ ఫిజికల్ ఏరియా వేరియంట్ ఏంటి? PF. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు? పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు? సో కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా అంటే ఏంటి? కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా అంటే ఏంటి? ఇది ఇక్కడ కనిపించేదంతా మీ కంపెనీ కోడ్కి సంబంధించిన గ్లోబల్ డేటా. మీరు ఒక్కసారి మర్చిపోవచ్చు, OBY6లో చెక్ చేసుకోవచ్చు. OBY6లో మనం చెక్ చేసుకోవచ్చు. క్లియరా? అర్థమైందా లేదా? ఎస్ సార్, అర్థం. 1 minute.
ఓకే, సో ఇది గ్లోబల్ పారామీటర్స్ అన్ని కంప్లీట్ చేసాం. ఒకసారి షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ క్లాస్ టుమారో కంప్లీట్గా నోట్స్ ఉంటుంది. ఇది ఒక్కటే టఫ్ అండి, మిగతావన్నీ ఈజీగా ఉంటాయి. మెయింటైన్ ఫిజికల్ వేరియంట్, ఎస్ఎన్ కంపెనీ కోట కంపెనీ, ఇవన్నీ కంప్లీట్ చేసేస్తాం మనం. నెక్స్ట్ క్లాస్ ఏంటి, డెప్త్గా నోట్స్ చెప్తాను, ప్రతి పాయింట్ గురించి నోట్స్ చెప్తాను. ఇంటర్వ్యూలో మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, 1 hour టైం తీసుకుంటాను. సో ప్రతి కాన్సెప్ట్, ప్రతి కాన్ఫిగరేషన్ కూడా ఎందుకు చేస్తాం ఏంటి, 1 more time మీకు రీఫ్రెష్ అన్నమాట. సో ఈ ఒక్క క్లాస్ కొంచెం టఫ్గా అనిపిస్తుంది, మిగతావన్నీ కూడా మీకు ఈజీగా ఉంటాయి. క్లియర్ కదా? ఎవరో మెసేజ్ చేశారు, ఏదో ఎర్ర ఫామ్ అయిందని, ఉన్నారా ఎవరు మేడం? ఓకే, నేను మాట్లాడతాను. క్లియర్గా అర్థమైందా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? ఎస్, నో ఓకే, డౌట్స్. సో నెక్స్ట్ క్లాస్ టుమారో డిస్కస్ చేద్దామండి, 9 PM to 10 PM. సేమ్ లింక్తో జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.